పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం, అక్కడ కనీసం ఒక 18, 19, 20 లక్షలు గ్యారెంటీగా వచ్చేస్తుంది నాకు. ఒక ఆయన 6 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 3 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 2 లక్షలు ఇచ్చాడు. విశ్వాసంతో ఇద్దాం. మనందరికి స్థలం పరలోకంలో ఉంది, తెలుసా మీకు ఈ విషయం? కానీ దాన్ని మనం కొనుక్కోవాలి వెలపెట్టి. ఓన్లీ 2,400 కిలోమీటర్లే ఉంది పరలోకం. ఓన్లీ 2,400 కిలోమీటర్లే ఉంది పరలోకం. హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. నేను మీ హనోక్. పోయిన వీడియోస్కి మీరు చాలా కామెంట్స్ చేశారండి. ఆ కామెంట్స్ అని మేము చదువుతున్నాము. మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, వాటిని అన్నింటిని మేము నోట్ చేసుకుంటున్నాం. వాటి మీద ఖచ్చితంగా ఒక వీడియో వస్తుంది. మీరు మాతో టచ్లో ఉండాలనుకున్నా, మీరు మాకు ఏదైనా షేర్ చేయాలనుకున్నా, కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉందండి, దానికి ఫాలో అయ్యి డిఎం చేయండి. అంతేకాకుండా కింద వాట్సాప్ గ్రూప్ ఉందండి, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఫేక్ పాస్టర్స్ గురించి. ఈ రోజులలో కొంతమంది పాస్టర్స్ ఎలా తయారయ్యారంటే, మా దగ్గరికి వస్తేనే మీకు స్వస్థతలు జరుగుతాయి, ఇన్ని డబ్బులు కడితేనే మీకు స్వస్థతలు జరుగుతాయని చెప్పేసి ప్రజల్ని భ్రమపరుస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఈరోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి, తర్వాతనే కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటిగా అభినయ్ దర్శన్ గారు. అభినయ్ దర్శన్ గారు ఇద్దరు తల్లిదండ్రులు కూడా దేవుని సేవకులే. దేవుని సేవకుల కుటుంబంలోనే అభినయ్ దర్శన్ గారు పుట్టి పెరిగారు. అలాంటి అభినయ్ దర్శన్ గారు అన్నిటిని వదిలిపెట్టి, అంటే దేవుణ్ణి, వాక్యాన్ని అన్నిటిని వదిలిపెట్టి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళారు. సినిమా ఇండస్ట్రీని కూడా వదిలిపెట్టి మళ్ళీ 2018లో దేవుని సేవకు వచ్చారు. అలా దేవుని సేవ చేస్తుండగా ఒక మీటింగ్లో ఈయన వాక్యం చెప్తూ ఏం చెప్తున్నారంటే, మీ జీవితంలో స్వస్థతలు జరగాలంటే, మీ జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే మీరు పెట్టుబడి పెట్టాలి, మీరు పెట్టుబడి పెడితేనే మీకు స్వస్థతలు జరుగుతాయని చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలనంటే, మీరు డబ్బులు ఇస్తేనే మీకు స్వస్థతలు జరుగుతాయి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఒకసారి మీరే చూడండి. లలితా జ్యువెలర్స్ గుండోడు ఒక మాట చెప్తా ఉంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ. నువ్వేం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా, నీకు స్వస్థత రాదు. పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు, దేవుడు స్వస్థపరుస్తాడు. చూసారా, పెట్టుబడి పెట్టకపోతే ఇంటికి వెళ్ళిపోండి, దేవుడు మీకు స్వస్థత చేయడు అని చెప్తున్నాడు. పెట్టుబడి పెడితేనే స్వస్థత చేస్తాడంట. ఇలా బైబుల్లో ఎక్కడైనా ఉందా? దేవుడు ఎక్కడైనా ఇలా చెప్పాడా? ఇంత డబ్బులు ఇస్తే మీకు ఇంత స్వస్థత జరుగుతుందని చెప్పేసి. ఇతనే కాదు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన దగ్గరకు ఒక ఆమె కేజీ గడ్డ ఉందని చెప్పేసి వస్తే ఆయన ఆమెకి 15,000 కట్టమన్నాడంట. ఆమె అప్పుడు 6,000 కట్టిందంట డబ్బులు లేక. తర్వాత మళ్ళా 1/2 కేజీ తగ్గిందని చెప్పేసి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి మీరే చూడండి. హాస్పిటల్కి పోతే కేజీ గడ్డ ఉందమ్మా, ఎంఆర్ఆ స్కానింగ్ లో చెప్పిండ్రు. కేజీ గడ్డ ఉందా? ఇప్పుడు అది ఎంత తగ్గింది? 1/2 కేజీ తగ్గిపోయింది. 1/2 కేజీ తగ్గింది. ఇదేంటి కొంచెం ఉంది, మరి కోసుకుని తీసుకుని ప్రార్థన చేయించుకుంటే అది కూడా బాధలు. మళ్ళీ మా పిల్లలు హాస్పిటల్ కానుక ఇచ్చారా మీరు? వేసేసింది. ఎంత ఇచ్చారు? 15,000 అడిగినరు. ఎప్పుడు? పోయినసారి వచ్చినప్పుడు. ఎంత ఇచ్చారు? 6,000 వేసిన. అది 1/2 కేజీ తగ్గటం 6,000 కారణం. కొంచెం 9,500 వేసిన సార్. టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్, ఎక్కడికి వచ్చినానే కానీ. 6 నెలల నుంచి వేసుకోలేదు. ఈ మనిషి అంతా ఎలా ఉందో 6 నెలల క్రితం వచ్చిందంట. ఇది అర్ర చేసుకుందంట, 1/2 కేజీ తగ్గిందంట. ఇంకొక 1/2 కేజీ ఉంటే అది ఇప్పుడు తగ్గించుకుంటా వచ్చింది. అంటే ఆవిడకి విశ్వాసం ఉంది, కానీ డబ్బులు ప్రాబ్లం. చూసారా, ఫుల్ మనీ కడితేనే మొత్తం తగ్గిపోతుందంట, లేకపోతే లేదంట. ఇలాంటి వాళ్ళ వల్లనే కదా క్రిస్టియానిటీలో భ్రష్టు పడుతుంది. గడ్డలు కరగాలంటే 15,000 కట్టాలి. మరి క్యాన్సర్ పోవాలంటే, జ్వరం పోవాలంటే ఎంత కట్టాలి? ఒక ఆయన వచ్చేసి స్వస్థత జరగాలంటే పెట్టుబడి పెట్టాలంటాడు, ఇంకొక ఆయన గడ్డలు కరగాలంటే 15,000 కట్టమంటాడు. బైబుల్లో ఎక్కడైనా ఇలాగుందా? ఇంత మనీ ఇస్తే మీకు ఇలాంటి స్వస్థత జరుగుతుందని చెప్పేసి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తస్రావం గల స్త్రీ యేసుక్రీస్తు వారి వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ఆమెకు స్వస్థత జరుగుతుంది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెతో ఏమన్నారో తెలుసా? కుమారి, భయపడకుము, నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందని చెప్తారు. ఇక్కడే కాదు, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. అంటే మనకు స్వస్థత జరగాలంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచాలి. వీరేం చెప్తున్నారు? ఇంత డబ్బులు ఇస్తేనే మీకు స్వస్థత జరుగుతుంది, ఇంత పెట్టుబడి పెడితేనే మీకు స్వస్థత జరుగుతుంది, లేకపోతే స్వస్థత జరగదు, మీరు ఇక్కడికి వస్తేనే స్వస్థత జరుగుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. యాకోబు 5:15లో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని బైబుల్ చెప్తుంది. కానీ డబ్బుల సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని దేవుడు ఎక్కడ చెప్పలేదు, బైబుల్లో ఎక్కడ లేదు. కానీ
కానీ ప్రజలు మాత్రం ఇలాంటివే నమ్మి ఇలాంటి వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు, మోసపోతున్నారు. ఇంకా ఈ పాస్టర్ గారు శాంతమ్మ శాంతం అంటూ ఫిల్ ద హోలీ స్పిరిట్ అంటూ కింద పడేస్తున్నారు. ఇది చూస్తేనే అర్థమవుతుంది ఇది పెద్ద యాక్టింగ్ అని. శాంతమ్మను పట్టుకోండి, శాంతమ్మను పట్టుకోండి. జాగ్రత్తమ్మా, శాంతమ్మ, జాగ్రత్త. ఫైల్ ద పెద్దయినా నువ్వంతా ఓకే కదా? ఓకే, పడుకో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లెవి పడిపోయి పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి, నాకు తెలుసు. పడుకో. జాగ్రత్త. నాడు ముందు అంగే లే లే. ఫిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. శాంతమ్మ ద ఫైర్. చూసారా? మీరే చెప్పండి, ఇది యాక్టింగా లేకపోతే నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేస్తున్నాడా? ఇక్కడే కాదు, నార్త్లో కూడా ఇలానే పడేస్తున్నారు, టచ్ టచ్ అని. చూసారా ఎలా టచ్ టచ్ అని పడేస్తున్నారో? వీలే కాదు, ఇంకా చాలామంది పాస్టర్స్ ఇలానే పడేస్తున్నారు. దురాత్మ పట్టిన వాళ్ళు ఇలా పడిపోయారంటే ఏమో అనుకోవచ్చు. విశ్వాసులు, దేవుని ఆరాధించే వాళ్ళు, రెగ్యులర్గా చర్చికి వచ్చే వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు టచ్ టచ్ అంటే పడిపోతున్నారు. పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు బైబిల్లో దేవుని ఆరాధించారు, దేవుని గణపరిచారు, దేవుని స్వార్థను ప్రకటించారు, కానీ ఇలా పడిపోలేదు. అపోస్తులు పరిశుద్ధాత్మతో నింపబడి పడిపోయిన వారిని లేపారు, కానీ ఎక్కడ పడేయలేదు. ఇప్పుడున్న పాస్టర్లు ఎంతమందిని పడేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు. ప్రజలు కూడా అలానే చూస్తున్నారు. దీని గురించి ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చెప్పారో మీరే చూడండి. ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నారు. దానికి బైబిల్లో ఆధారం ఉందా అన్న విషయాన్ని కొంచెం తెలియజేస్తారా? దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది. ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు ఐతుకు అని ఒకడు. వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు. అంటే అతడు పడిపోతే పౌలు లేపాడు, కానీ పడగొట్టి లేపలేదు కదా. ఎవడన్నా పడిపోతే వాడిని లేవనెత్తండి, అంతేగాని వాడిని పడగొట్టి మళ్ళా లేపడం, ఈ డబుల్ వర్క్ ఎందుకు పెట్టుకుంటారు మీరు అని నా సలహా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దీనికి కొంతమంది చెప్తున్నారండి, ఆ యేసు ప్రభుని పట్టుకోవడానికి గెత్సేమని తోటలోకి వచ్చినప్పుడు ఆ సైనికులు ఆయన చూడంగానే వెనక్కి పడిపోయారు కదా, అలాగే మీరు కూడా దేవుని శక్తితో నింపబడిన మూలాన పడిపోతున్నారు అంటున్నారు. ఇదొక విచిత్రమైన రిఫరెన్స్. దానికి అర్థం ఏంటంటే యేసు ప్రభు వాళ్ళు వచ్చినప్పుడు వెతుకుతున్నారు. మీరు ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసును అనగానే నేనే అన్నాడు. నేనే అనే సర్వనామము అది దేవునిది. నేనే అనగానే, అయామ్ అనగానే అలాగా అదిరిపడి సైనికులందరూ కింద పడిపోయారు. ఎందుకంటే ఆ నామములో ఉన్న శక్తి అది. వాళ్ళు అవిశ్వాసులే, పడ్డవాళ్ళు విశ్వాసులు కాదు, పైగా సైనికులు పరిశుద్ధాత్మ శక్తి పొంది పడిపోతున్నారు అంటున్నారు. అక్కడ దురాత్మలు ఉంటే దైవజనుడు ప్రార్థన చేస్తే పడిపోవటం మనం చరిత్రలో చూస్తున్నాం. పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు దురాత్మ పట్టిన వాడు కింద పడిపోవటం, వాళ్ళని లేవటం సర్వసాధారణం. దురాత్మ పట్టిన వాడు కింద పడతాడు, కానీ మామూలు విశ్వాసి ఎందుకు కింద పడతాడు? ఇప్పుడు ఏంటంటే అతన్ని కింద పడగొట్టి లేపడము అనే ఉద్యమం కొంతకాలం కిందట ఆరంభమైంది. అది ఏంటంటే పడగొడితే నాలో దేవుని శక్తి ఉన్నది అని. పడగొట్టడంలో లేదు దేవుని శక్తి, పడిపోయిన వాడిని లేపడంలో ఉన్నది దేవుని శక్తి. ఒకవేళ నీవు పడిపోతే నేను వచ్చి లే అని లేపుతా. పేతురత్త జ్వరంతో పడి ఉన్నది, అవునా? అంతేగాని యేసు ప్రభు వచ్చి ఓ పేతురత్త నీవు పడిపోమ్ము అని పడిపోయిన తర్వాత లెమ్ము అని అనలా. అంచేత ఆమె అప్పటికే పడిపోయింది. పడిపోతే ఆయన చేయిచ్చి లే అని అన్నాడు, అంటే లేచింది. బైబిల్ అంతటా కూడా యేసు ప్రభు పడిపోయిన వారిని లేపడానికి వచ్చినట్టే చెప్పబడింది. చచ్చినోళ్లను బ్రతికించడానికి వచ్చాడు. అంతేగాని చచ్చిందాక ఎందుకు ఇప్పుడే నేను చంపుతా ఇప్పుడే బతికిస్తానంటే చెట్టు చివరికి అభాస పాలైపోతాం. అందుకని ప్రభువును మహిమపరచడానికి పడిపోయిన వాళ్ళని లేపుదాం రండి.
అనేక మంది పతనావస్థలో ఉన్నారు. అనేక గృహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇప్పటికి కూడా లండన్ నుంచి నాకు ప్రతిరోజు ఒక ఆయన ఫోన్ చేస్తుంటాడు. అరగంట సేపు భార్య భర్తలు విడిపోయారు. ఆయన ఏడుస్తున్నాడు. అయ్యో నా భార్య పిల్లలు కావాలో అని ఏడుస్తున్నాడు. కుటుంబాలు పాడైపోతున్నాయి. పురుషులు స్త్రీలు పడిపోతున్నారు. యువతీ యువకులు కూడా ముఖ్యంగా ఈ వెబ్సైట్ వచ్చాక అందులో ఏవేవో కెలుకుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. తల్లిదండ్రులకు గుండె కోత తెచ్చి పెడుతున్నారు. అంత పడిపోతున్నారు. వాళ్ళని లేపుదాం. మళ్ళా ఈ డబుల్ ప్రాసెస్ ఎందుకు అని ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొక పాస్టర్ గారు దశమ భాగం గురించి చెప్తూ మీ ఇంట్లో కుక్క ఉంటే కుక్కకు, పిల్లుంటే పిల్లికి, దానికి కూడా దశమ భాగం ఇవ్వాలని చెప్తున్నారు. కుటుంబం అంతా కవర్ కాదు, ఒక్కొక్కరికి ఒక కవర్ తేవాలి. సో నేను చెప్తాను, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కవర్ కావాలి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లున్న పిల్లికి కవర్ కావాలా, కుక్క కూడా కవర్ కావాలా. ఒక ఆయన తన కుక్కకు 5,000 వేసాడు. ఎంత బాగుందండి, మాకు ఎంత బాగుంటుందండి అలాగా. ఈయనే కాదు ఇంకా కొంతమంది దశమ భాగాల గురించి ఏం చెప్పారో మీరే వినండి. 20 రూపీస్ దేవుని సన్నిధిలో విత్తి వెళితే ఇంటికి వెళ్లి తలుపు తట్టి తలుపు తీసి లోపలికి వెళ్ళేసరికి 25,000 రూపీస్ మరి ఆవిడకి అకౌంట్ లోకి రావటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మైటీ మెరకల్ అని. ఒక మాట అండి, మీరు ఇస్తారా ఇవ్వరా? మీరు ఇస్తారా ఇవ్వరా? ఏంటండి ఇది? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తున్నాం. ఇంపాసిబుల్ ఆశీర్వదీపం. మీరు దీవించబడాలంటే దశం భాగాలు ఇవ్వాలి. ఇవి పాటించకుండా ఇదిగో లోకం ఇప్పుడు అంటున్నారండి ఇవ్వకూడదంట కదా, మీదే అంట కదా. నో 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 నో, ఐ డోంట్ కేర్. మీరు ఎవ్వరికి ఇవ్వట్లేదండి, దేవునికి ఇస్తున్నారండి. ఇప్పుడు నేను దశమ భాగం ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పడానికంటే ముందు దేవునికి ఏమి ఇవ్వాలో చెప్తా. మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాల్సింది డబ్బా కాదు. మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాల్సింది నీ హృదయము. నీ హృదయాన్ని నువ్వు దేవునికి అర్పించుకున్న తర్వాత నీవు దేవునికి ఎంతైనా ఇస్తావు. అది 1%, 2%, 10%, 20%, ఎంతైనా ఇస్తావు నీకు కలిగిన దాంట్లో. మొదటిగా దేవునికి కావాల్సింది నీ హృదయము, నీ టైము. ఇవి రెండు ఇవ్వకుండా దేవునికి ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా మనం పరలోక రాజ్యానికి వెళ్ళము. ఇంకొక పాస్టర్ వచ్చారు, ఆయన యాపిల్ పండ్లు ఇస్తున్నారు. యాపిల్ పండు తిన్న వారికి ఆర్థిక ఇబ్బందులు తీరిపోతున్నాయంట, ఇంకా ఎక్స్ట్రా మనీ కూడా వస్తున్నాయంట. మొన్న పండు తిన్నాను, ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంకులో అప్పు తీరిపోయింది. వావ్, హల్లెలూయా. పండు తిని ఇంటికి వెళ్ళారట, పోయిన వారం తీరిపోయింది. 50,000 అప్పు తీరిపోయింది. 20,000 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. 20,000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. వావ్, దేవుడికి అడిగే చెప్పలు కొడదాం. ఈ పాస్టర్ గారేమో ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే యాపిల్ పండు తినాలంటున్నారు. ఇంకొక పాస్టర్ గారేమో అరటి పండ్లు తింటే పిల్లలు పుడతారంటున్నారు. యేసు నామంలో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నెక్స్ట్ ప్రాఫెట్ జిఎం మోజస్ గారు. ఈయన మనీ అద్భుతాలు చేస్తున్నారు. ఏంటంటే మీరు ఒక 500 రూపాయల నోట్లు తీసుకొని రండి, దానికి నేను ప్రార్థన చేస్తాను, ఆ మనీ మల్టిప్లై అవుతూనే ఉంటుంది. ఆ నోట్ మీ దగ్గర ఉన్నంత వరకు మీకు ఆర్థిక ఇబ్బందులు రానే రావని చెప్తున్నారు. నీవు మనీ అద్భుతం కోసం చూస్తున్నావా? దేవుని మనీని విస్తరింపచేయాలి, అభిషేకించాలి, ఈ మనీ మల్టిప్లై కావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఏ ఆర్థిక సమస్యల్లో ఉన్నావా? అయితే దేవుడు నోట్ను అభిషేకించబోతున్నాడు. నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తొలగించబోతున్నాడు. సో కాబట్టి ఎస్ రండి, ఇక వచ్చే ఆదివారం అనగా నవంబర్ 10వ తారీఖు ఉదయం 11 గంటలకి ఎస్ దేవుడు ఎస్ చేసే మనీ అద్భుతాలు ఉన్నాయి. నేను నోట్ను అభిషేకించబోతున్నాను. సో కాబట్టి ఎస్ ముందు తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా ఎస్ 500 నోటు తీసుకొని రండి, విశ్వాసంతో రండి. ఎస్ దేవుడు ఈ నోట్ను అభిషేకించబోతున్నాడు. ఏ స్థాయిలో అంటే ఈ నోట్ ఎంతకాలం అయితే ఎస్ అభిషేకించిన తర్వాత ఎంతకాలం అయితే నోట్ మీ మీద ఉంచుకుంటారో అంతకాలం మీకు మనీ రాబోతుంది. ఎస్ కార్యాలు జరగబోతున్నాయి. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఓకమించిన కార్యాలు చేయబోతున్నాడు. ఎస్ కుటుంబాలుగా రండి, ఎస్ పాల్గొనండి, మీ స్థితి గతి మారుతుంది. సో వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేయండి. వచ్చేటప్పుడు ప్రతి ఫ్యామిలీ కూడా ఎస్ 500 రూపీస్ నోట్ తీసుకొని రండి. ఆ నోట్ను అభిషేకించబోతున్నాను, నువ్వు సాక్ష్యంతో రాబోతున్నావు. ఎస్ గాడ్ బ్లెస్. చూసారా ఎంత దారుణంగా చెప్తున్నాడో? అదే నిజమైతే ఈయనే ఒక అనిల్ అంబానీ, అదాన్ అంబానీ, ఎలోన్ మస్క్ అంత గొప్పతనం అవ్వచ్చు కదా. ఈయనే కాదు ఇంకా చాలా మంది పాస్టర్లు మా దగ్గరికి వస్తేనే మీకు స్వస్థతలు జరుగుతాయి, ఈయన డబ్బులు కడితేనే మీకు స్వస్థతలు జరుగుతాయి, ఈయన డబ్బులు కడితేనే మీకు ఆశీర్వాదాలు వస్తాయి అని ప్రజలను మోసం చేస్తున్నారు. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, దేవుని మీద విశ్వాసం లేకుండా ఎన్ని డబ్బులు కట్టినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉన్నా కానీ మన జీవితంలో స్వస్థతలు జరిగాయి, మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగాయి. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే, మన జీవితంలో స్వస్థతలు జరగాలంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచి మోకాల్లోని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనల్ని కరికరిస్తాడు, అప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్
షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్.